నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఆయన యువ హీరో మొదటి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే అంశం ఇప్పటికే స్పష్టత లేకుండా ఉంది. ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి నెలలో మొదలవుతుందని టాక్ వచ్చినా కానీ ఇంకాస్త ఆలస్యం అవుతుందనే సూచనలతో అభిమానులైతే నిరాశ చెందుతున్నారు. మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం బాలయ్య బాబు చాలా మంది దర్శకులతో చర్చలు జరిపారు. బోయపాటి శ్రీను, అనిల్ రావుపూడి వంటి దర్శకులు కూడా కథలు చెప్పినా కానీ ఒప్పుకోలేదు. ఇక ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఉంటుందని అఫీషియల్గా క్లారిటీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకా పూర్తి స్పష్టత అయితే రాలేదు. ప్రశాంత్ వర్మ ఇప్పటికే కథ సిద్ధం చేసి సినిమా మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నట్లయితే సమాచారం. కానీ బాలయ్య ఇంకా కథ విషయంలో డైలమాలో ఉన్నారని, ఆ కారణంగా సినిమా ఆలస్యం అవుతుందని అయితే తెలుస్తోంది. తాజాగా మోక్షజ్ఞ తన మొదటి సినిమా కోసం విదేశాలకు వెళ్తున్నారని మరో కొత్త టాక్ అయితే వైరల్గా మారింది. అక్కడ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ చర్చల తర్వాతే సినిమాపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. బాలకృష్ణ కూడా మోక్షజ్ఞను తానే నిర్ణయం తీసుకునేలా స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం వల్ల మోక్షజ్ఞ తన మొదటి సినిమాపై మరింత ఆలోచన చేసి పర్ఫెక్ట్ స్టార్ట్ కోసం సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. విదేశాలకు వెళ్లడం వెనుక అదే అసలైన కారణమా, లేదంటే మరొక నిర్ణయం ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ సినిమా ఆలస్యం కావడం వల్ల ప్రశాంత్ వర్మ సైతం కన్ఫ్యూజన్ లేకుండా అతని ప్లాన్లో అయితే అతనున్నాడు. ప్రశాంత్ ఇప్పటికే హనుమాన్ 2, బ్రహ్మరాక్షసుడు వంటి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఈ ప్రాజెక్టుల కోసం స్క్రిప్ట్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఒకవేళ మోక్షజ్ఞ ఈ ప్రాజెక్టును వదులుకుంటే ప్రశాంత్ వర్మ తన మిగతా ప్రాజెక్టులతో ముందుకు సాగుతారు. మోక్షజ్ఞకు మొదటి సినిమా ఎంతో కీలకమైందని అందరికీ తెలుసు. అందుకే ఆయన ఆ ప్రాజెక్ట్ విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథ ఎంపికలో బాలయ్య కూడా మోక్షజ్ఞ నిర్ణయాన్నే గౌరవించడం ద్వారా కుటుంబం నుంచి కూడా పూర్తి మద్దతున్నట్లయితే స్పష్టమవుతోంది. మోక్షజ్ఞ తన విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాతే తన మొదటి సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. తొలి చిత్రం మంచి కథతో, ప్రాముఖ్యమైన దర్శకుడితో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మరి ఎంతకాలం అభిమానుల్లో ఏర్పరిచిన అంచనాలను నిజం చేస్తూ మోక్షజ్ఞ తనదైన ముద్ర వేసే సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సిందే.